మనమందరం మొదటి నుంచి కూడా ఏదైతే తిరువీధుల గురించి ఆలోచన చేయాలని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి సంయుక్త కలెక్టర్ భరద్వాజ్ సార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పార్థసారథన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చంద్రాయశెట్టి అన్న గారికి, నరసింహమూర్తి అన్న గారికి, స్థానిక డివైఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, సుబ్బరాజ్ గుప్తా సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, కోట నాగరాజ్ అన్న గారికి, వేదిక ముందున్నటువంటి కదిరి పట్టణ ప్రముఖులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇది ఉపన్యాసం కింద కాకుండా స్పష్టంగా మీకు ఒక లైన్ చెప్తాం. ఈ రోజున ఈ వేదిక ఎందుకు ఏర్పాటు చేసినామంటే, తిరువీధులు వెడల్పు చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా మీ అందరి ఆలోచన పంచుకోవాలా అనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దయచేసి మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా ప్రతి ఒక్కరు అవకాశం తీసుకుని ఎవరెవరు మాట్లాడదలుచుకున్నారో క్లుప్తంగా ఒక నిమిషంలో చెప్పగలిగితే మళ్ళీ రెండో స్థాయి సమావేశం కూడా ఉంటుంది. కొద్దిగా హోంవర్క్ చేసుకొని మీ ఒపీనియన్స్ తర్వాత కూడా ఏదన్నా ఉంటే మాట్లాడతాం. తర్వాత నిర్ణయాలు అనేది ఇంకా రెండు సమావేశాల తర్వాత అందరూ ఏకాభిప్రాయానికి వచ్చే విధంగా, మెజారిటీ ఏకాభిప్రాయం అంటే 100% కూడా రాకపోవచ్చు, మెజారిటీ శాతము అభిప్రాయానికి పరిగణలోకి తీసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండే రకంగా సహకరించే విధంగానే నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ప్రొవోక్ కావద్దండి. అంటే యాంగ్జైటీ పెట్టుకొని ఏదో అయిపోతుందని గట్టిగా ఇక్కడ వాదన కోసం అయితే కూర్చోవాలి, మీ అభిప్రాయాల కోసం కూర్చున్నాం. మాకంటూ, ప్రభుత్వానికంటూ, ప్రజాప్రతినిధులకంటూ ఎక్కడ కూడా ఏదో బలవంతంగా మీ మీద ఏదో చేసేయాలనే ఉద్దేశం లేదు. అనివార్యమైన పరిస్థితి మనకు, తప్పనిసరి పరిస్థితులు. గుడి రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది, భక్తులు పెరుగుతున్నారు, టూరిస్టులు పెరుగుతున్నారు. దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి. మీరు ఒకసారి గమనిస్తే క్యూ లైన్లు కూడా మనం సరిగ్గా చేసుకోలేనటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తిరువీధుల కార్యక్రమంతో పాటు క్యూ లైన్ కాంప్లెక్స్ని కూడా మేము ఆలోచన చేసుకుంటున్నాం. కాబట్టి మీ అభిప్రాయ సేకరణ కోసం మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. తద్వారా సంయుక్త కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉండడం అనేది మనకు ఉపయోగపడేటువంటి అంశం. ఎందుకంటే ఆయనకు కూడా, జిల్లా అధికారులకు కూడా, జిల్లా యంత్రాంగానికి కూడా అసలు మన ఆలోచన ఏముంది అనే ఒక వేదిక వాళ్ళకు అర్థమయ్యేటట్లు ఏర్పాటు చేసుకున్నాము. ఇది ఒక గౌరవప్రదమైనటువంటి కార్యక్రమం కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆశించేది ఒకటి, గౌరవంగా మీరు మాట్లాడండి. ఈ కార్యక్రమం తర్వాతే మేము ఏదన్నా ఉంటే మాట్లాడుకొని మళ్ళీ ఇంకొక సమావేశం డేట్ కూడా చెప్తాం. తదుపరి ఇంకా ఏదన్నా నిర్ణయాలు ఉంటే కూడా చెప్తాము. దాంట్లో కూడా బ్రెయిన్ స్టార్మింగ్ జరిగి ఇంకా మెరుగైనటువంటి ఏదైనా అవుట్కమ్ వస్తే మీ అభిప్రాయాల తర్వాతనే చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి మీకే అవకాశం ఇస్తాం, వాళ్ళకి అవకాశం ఇస్తాం సార్. లెట్ దెమ్ కమ్అట్ విత్ దైర్ వర్షన్. దే ఆర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. మీరందరూ కూడా తిరువీధుల్లో ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు, వెడల్పు చేస్తే ఆస్తులు కొద్ది వరకు పోగొట్టుకునేటువంటి వాళ్ళు. కాబట్టి మీ అభిప్రాయం మేరకే, మీ ఆలోచన మేరకే మీ అభిప్రాయాలు తీసుకోవాలనే ఆలోచనతోనే మీకు అవకాశం కల్పిస్తుంది. థ్యాంక్ యూ. ప్లాన్లో మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ప్రకారము 60 అడుగుల వెడల్పు ఉంది రోడ్డు. కానీ మాకు ఎక్కడ కూడా 60 అడుగులు చేయాలనే ఆలోచన మాకు లేదు. అది కూడా క్లియర్గా చెప్తున్నా. 60 అడుగులు చేస్తే ఏమవుతుందంటే చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అట్లని చెప్పేసి ఎగ్జిస్టింగ్ రోడ్డు విడుతూ మాకున్నటువంటి డేటా ఏమంటే కొన్ని చోట్ల 30 అడుగులు ఉంది. వెనక వైపు వెస్ట్ సైడ్ రోడ్డు 30+ ఉంది. నేను మొన్నటి రోజున కూడా ప్రతిపాదనలు చెప్పింది అక్కడ ఇంకొక ఆయనడి మన సతీష్ అన్న రాలేదా? ఆ రోజు వచ్చినారు చూడండి, ఇంకోరు మీ స్నేహితుడు సురేష్ అన్న. హలో మొన్నటి రోజున చెప్పినప్పుడు 40 అడుగుల పైన మనం ఎంతవరకు తీసుకోగలము, మీరు ఎంతవరకు సహకరించగలరు అనేది మీ ఒపీనియన్ చెప్పమన్నాం. 40+లో
40 అడుగుల లోపలైతే మనం అసలు రోడ్డు విస్తరణ చేసేదే వేస్ట్. కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఆలోచన చేయండి.